మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి 2025 బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత టీడీఎస్లో కానీ టీసీఎస్లో కానీ ఎలాంటి చేంజెస్ జరిగాయి అండ్ ఇవి మనకి రెంటర్ పర్పస్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎలా వీటిని ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి సిఏ దుర్గాంజలి గారు ఉన్నారు. ఆ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. సో ఇప్పుడు బడ్జెట్ చేంజ్ అయిన తర్వాత మనకు రిలీజ్ అయిన తర్వాత మనకి టీడీఎస్లో కానీ టీసీఎస్లో కానీ చాలా చేంజెస్ వచ్చాయని వింటున్నాం. సో ఆ చేంజెస్ ఏంటి, అవి మనకి అంటే కమర్షియల్ పర్పస్లో కానీ బిజినెస్లో కానీ ప్రొఫెషన్స్కి కానీ సాలరీడ్ వాళ్ళకి కానీ ఎలా ఉపయోగపడతాయి అనే దాని గురించి ఈరోజు మాకు చెప్తారు. ఈ బడ్జెట్ మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటున్నారు కానివ్వండి, ఇది బిజినెస్ పీపుల్స్ బడ్జెట్ కూడా. హ్యాపీగా టీడీఎస్ చేంజెస్ చాలా జరిగాయి. బిజినెస్ పర్సన్స్కి మంచిగా వాళ్ళు ఎంత టర్న్ ఓవర్ అయినా చేసుకోవచ్చు, ఎంత సేల్ అయినా చేసుకోవచ్చు. టీసీఎస్ కలెక్ట్ చేయాల్సిన పని లేదు అని చెప్పి ఒక సెక్షన్ వచ్చింది. ఇట్లాంటి టీసీఎస్ అమెండ్మెంట్స్ అనేది చాలా వచ్చాయి. అవి ఏంటో ఒకసారి మనం బోర్డు మీద చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం బడ్జెట్లో టీసీఎస్ అమెండ్మెంట్స్ ఏం వచ్చాయనేది చూద్దాం. ఇది కూడా చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి, చాలా మంచి చేంజెస్, యూజ్ఫుల్ అయ్యే చేంజెస్. బిజినెస్ పీపుల్కి కానీ లేకపోతే రెంట్ పే చేసే వాళ్ళకి కానీ ఇవన్నీ యూజ్ఫుల్ అయ్యే చేంజెస్ వచ్చాయి. ఏ చేంజెస్ అనేది ఒకసారి చూద్దాం. ఈ టీడీఎస్ రెంట్ పే చేసేవాళ్ళు, రెంట్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళు బిఫోర్ బడ్జెట్ ఆఫ్టర్ బడ్జెట్ దీన్ని డైవర్సిఫికేషన్ చేసుకుంటే బిఫోర్ బడ్జెట్ పర్ ఇయర్కి 2,40,000 రెంట్ పే చేస్తే చాలు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఈ లిమిట్ 6 lakhsకి చాలా డ్రాస్టిక్ చేంజ్. 6 lakhsకి అంటే మంత్లీ 50,000 రెంట్ మంత్లీ ఎక్సీడ్ అయితే మాత్రమే టీడీఎస్ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పే చేయాలన్నమాట ల్యాండ్ లార్డ్కి. కానీ ఇది అన్ని కేసెస్లో కూడా కాదు. సబ్జెక్ట్ టు ఒక కండిషన్ ఏంటి అంటే ఆడిట్ కేసెస్ ఎవరైతే కవర్ అవుతారో వాళ్ళకి మాత్రం, ఇది ఎప్పటి నుంచో ప్రొవిజన్ ఉంది, వాళ్ళకి మాత్రం ఆడిట్ కేసెస్లో ఎవరైతే కవర్ అవుతారో వాళ్ళకి ఈ టీడీఎస్ అప్లై అవుతుంది. వాళ్ళు 2,40,000 అంతకుముందు కనుక 2,40,000 రెంట్ ఎక్కువ పే చేస్తే వాళ్ళు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇప్పుడు ఆ లిమిట్ 6 lakhsకి ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ 6 lakhకి ఇంక్రీజ్ అయ్యింది. ద బిగ్గెస్ట్ చేంజ్ అనుకోవాలి. ఇది ఎందుకు అంటే యూజువల్లీ చాలామంది రెంటల్ ఇన్కమ్స్ కానీ రెంటల్ పేమెంట్స్ కానీ సరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించుకోరు. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది చాలా గవర్నమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ చూపించుకోగలుగుతారు, ఇలా రెంటల్ ఇన్కమ్స్ ఉన్నాయి వాళ్ళని చెప్పి ల్యాండ్ లార్డ్స్ కానీ వీళ్ళందరూ చూపించుకోగలుగుతారు. కొంతమంది ఏంటంటే ఈ ట్యాక్స్ని టీడీఎస్ని అవాయిడ్ చేయడం కోసం క్యాష్ రిసీవ్ చేసుకుంటారు. రెంట్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి, టెనెంట్స్ దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ తీసుకుంటూ ఉంటారు. సో దట్ ఎలాగో అది ట్యాక్స్ వెనక నుంచి పోతూనే ఉంది. దానికంటే బెటర్ ఒక రీజనబుల్ అమౌంట్కి మనం తీసుకొస్తే అట్లీస్ట్ కంప్లైంట్స్ అనేది కొంచెం క్లియర్గా ఉంటాయి. దీనివల్ల ఇలా క్యాష్ రూపంలో తీసుకుని వెయిట్ చేసే కంటే క్లియర్ కట్ కంప్లైంట్స్ అనేది ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అనమాట. యూజువల్లీ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కూడా ఉంది. ఇదివరకు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అయితే జీరో లిమిట్, కానీ ఇప్పుడు ఈ లిమిట్ని 10,000కి లిమిట్ చేశారు. 10,000 ఎక్సీడ్ అయితే కనుక ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి కానీ, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ అకౌంట్ కానీ ఇవన్నీ కూడా ఇదివరకు సీనియర్ సిటిజన్స్కి అయితే అంతకుముందు 50,000 ఉండేది, ఇప్పుడు 1 lakh అయింది. అంటే 1 lakh వరకు టీడీఎస్ ఏమి డిడక్ట్ చేయకుండా సీనియర్ సిటిజన్స్ 60 years ఆర్ మోర్ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ 1 lakh బిలో ఇంట్రెస్ట్ పే చేస్తే ఎటువంటి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ 1 lakh ఎక్సీడ్ అయితే టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. అదర్స్కి అయితే అంటే 60 years కంటే బిలో ఉన్న వాళ్ళకైతే ఈ లిమిట్ అంతకుముందు 40,000 ఉంది, ఇప్పుడు 50,000 చేశారు. 50,000 ఇది 50,000. ఓకే, అంతకుముందు 40,000 ఉంది, ఇప్పుడు 50,000 లోపు ఇంట్రెస్ట్ పే చేస్తే కనుక ఎటువంటి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 50,000 ఎక్సీడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదర్ ఇంట్రెస్ట్లు వేరే అదర్ ఇంట్రెస్ట్లు అలాంటివి అయితే కనుక 5,000 లిమిట్ అంతకుముందు ఉండేది, ఇప్పుడు దాన్ని 10,000 చేశారు.
నెక్స్ట్ కమిషను, బ్రోకరేజు, ఇవన్నీ కూడా కమిషను ఆర్ బ్రోకరేజ్, ఇన్సూరెన్స్ కమిషన్ అవ్వచ్చు, లేకపోతే వేరే కమిషన్ అయి ఉండొచ్చు, 194G, ఇవన్నీ కూడా డి, 194D, ఈ సెక్షన్స్ అన్నీ కూడా అంతకుముందు 15,000 లిమిట్ ఉండేది, ఇప్పుడు ఈ లిమిట్ని 20,000కి ఇంక్రీజ్ చేశారు. అంటే ఇన్సూరెన్స్ కమిషన్ ఏజెంట్కి వచ్చే కమిషన్ కానీ లేకపోతే వేరే బ్రోకరేజ్ కానీ ఈ కమిషన్స్ అన్నీ కూడా 15,000 ఎక్సీడ్ అయితే అంతకుముందు టీడీఎస్ డిడక్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 20,000 వరకు ఎటువంటి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఈ టీడీఎస్లో మనకి ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఎన్హాన్స్డ్ కంపెన్సేషన్ అనేది అంటే యూజువల్గా కంపెన్సేషన్, ఈ ఎన్హాన్స్డ్ కంపెన్సేషన్ ఎప్పుడు అంటే గవర్నమెంట్ ఒకవేళ ల్యాండ్ ఎక్వైర్ చేస్తే ఎవరిదైనా వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తుంది. ఆ కంపెన్సేషన్ ఇన్ కేస్ 2,50,000 ఉంటే కనుక టీడీఎస్ డిడక్ట్ చేసి ఇచ్చేదనమాట. కానీ ఇప్పుడు ఆ లిమిట్ 5 lakh ఇంక్రీజ్ అయింది. అంటే 5 lakh వరకు గవర్నమెంట్ నుంచి కంపెన్సేషన్ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ టీడీఎస్. గవర్నమెంట్ ఏ టీడీఎస్ డిడక్ట్ చేయకుండా సిటిజన్స్కి కంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది కూడా చాలా బిగ్గెస్ట్ చేంజ్ అనమాట మనకి. ఇది టీడీఎస్ కేసు. నెక్స్ట్ టీసీఎస్, ఇంపార్టెంట్ టీడీఎస్ కేసులు ఇవన్నీ. నెక్స్ట్ టీసీఎస్ కలెక్ట్ చేసేవి కూడా 2 అమెండ్మెంట్స్ వచ్చాయి. ఒకటి ఏంటి అంటే చాలా మంచి అమెండ్మెంట్, ఇది బిజినెస్ పీపుల్కి ఉపయోగపడేది. బిజినెస్ పీపుల్కి ఏంటంటే సేల్ ఆఫ్ గుడ్స్, ఒకవేళ సేల్ ఆఫ్ గుడ్స్ 50 lakhs ఎక్సీడ్ అయితే కనుక, అంతకుముందు 50 lakhs ఎక్సీడ్ అయితే కనుక టీడీఎస్ చేయాల్సి వచ్చేది 0.1%. టీసీఎస్ కలెక్ట్ చేయాల్సి వచ్చేది. టీసీఎస్ ఎవరు? సెల్లర్స్ బయర్స్ దగ్గర నుంచి టీసీఎస్ కలెక్ట్ చేసి పేయాల్సి వచ్చేది 50 lakhs సేల్ జరిగితే కనుక. కానీ దీనివల్ల ఏంటి అంటే యూజువల్గా బిజినెస్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అంటే అన్నీ కూడా అప్పటికప్పుడు క్యాష్ సెటిల్మెంట్ ఉండదు. ఒక సేల్ జరిగింది అంటే క్రెడిట్ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు. అంటే ముందు ఒక అడ్వాన్స్ కొంచెం అమౌంట్ తీసుకొని ఒక 2 months 3 months టైం తీసుకుని క్రెడిట్ పీరియడ్ అనేది రన్ చేసి సెటిల్మెంట్స్ అనేది జరుగుతాయి. కానీ ఈ టీసీఎస్ ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్, అంటే ఇప్పుడు నేను అమ్మి బయ్యర్ పే చేశాడా లేదా నాకు అనేది పట్టించుకోకుండా అమ్మానా, ఇన్వాయిస్ వచ్చిందా, టీసీఎస్ కలెక్ట్ చేసి కట్టేయాల్సింది. దీనివల్ల కంప్లైంట్సెస్ ఎక్కువ అవుతున్నాయి. బయ్యర్కి లిక్విడిటీ అనేది ఇమీడియట్లీ ఉండకపోవచ్చు. అండ్ మోస్ట్ టీసీఎస్ డాక్యుమెంటేషన్ కానీ ఫైలింగ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి, ఈ ఎవరైతే కవర్ అవుతారంటే 10 crores turnover దాటిన వాళ్ళు ఇందులో కవర్ అవుతారు అనమాట. టీసీఎస్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో బయ్యర్ ఏమనుకుంటాడు అంటే ఎందుకు టీసీఎస్ కలెక్ట్ చేసే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళటం, నేను వేరే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసుకుంటా అనుకుంటాడు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి ఈ బిజినెస్ పర్సన్స్కి. దీన్ని రిమూవ్ చేయడం కోసం ఈ సెక్షన్ మొత్తం అన్నిటిని రిమూవ్ చేసేసారు. దీనంతా ఇప్పుడు 206C 1H సెక్షన్ అనేది 1H సెక్షన్ అనేది ఇప్పుడు రిమూవ్ చేసేసారు. ఇప్పుడు ఎంత అమౌంట్ అయినా సరే సేల్ చేసుకోవచ్చు బిజినెస్ పర్సన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు అసలు ఎంత టర్న్ ఓవర్ ఉంది, ఎంత సింగిల్ పర్సన్కి 50 lakhs ఎక్సీడ్ అయిందా లేదా, ఇవన్నీ ఏం చూసుకోక్కర్లేదు. బయర్స్ కూడా హ్యాపీగా వీళ్ళు టీసీఎస్ కలెక్ట్ చేస్తారా అనేది పట్టించుకోకుండా హ్యాపీగా బిజినెస్ చేసుకోవడం కోసం దీన్ని కంప్లైంట్స్ని తీసేశారు. నెక్స్ట్ ఇంకొకటి ఫారెన్ రెమిటెన్స్. ఈ ఫారెన్ రెమిటెన్స్ అంతకుముందు 7 lakh లిమిట్ ఉండేది, ఇప్పుడు దీన్ని 10 lakh లిమిట్ చేశారు. ఇది కూడా మంచి చేంజ్, యూజ్ అయ్యే చేంజ్. ఇంకొకటి నెక్స్ట్ మంచి చేంజ్ ఏంటి అంటే ఉపయోగపడేది, కొంతమంది నాన్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి హయ్యర్ ట్యాక్స్ టీడీఎస్ అని చెప్పే కాన్సెప్ట్ ఉంది. హయ్యర్ టీడీఎస్ అనమాట. హయ్యర్ టీడీఎస్ 206AB, హయ్యర్ టీసీఎస్ అయితే 206CCA. ఈ సెక్షన్ ప్రకారం హయ్యర్ టీసీఎస్ ఎలా ఉంటుందంటే, టీడీఎస్ కానీ టీసీఎస్ లాస్ట్ 2 years రిటర్న్స్ ఫైల్ లేదు అనుకోండి. ఎగ్జాంపుల్ మీకు టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ ఎంత ఉంటుందంటే 5% కానీ లేదా యాక్చువల్ టీడీఎస్ ఇంటూ 2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొఫెషనల్ పేమెంట్ ఇస్తున్నాను 10% టీడీఎస్, 10% ఇంటూ 2 ఎంత 20%. విచ్ఎవర్ ఈజ్ హయ్యర్ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది లేదా విచ్ఎవర్ ఈజ్ హయ్యర్ టీసీఎస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రొవిజన్ని ఇప్పుడు రిమూవ్ చేసేసారు.
ఈ ప్రొవిజన్ ఇప్పుడు రిమూవ్ చేసేసారు. ఓన్లీ పాన్ లేని వాళ్ళకి మాత్రమే 20% టీడీఎస్, హైయర్ టీడీఎస్ అనేది వర్క్ అవుతుంది తప్ప, అంతేగాని లాస్ట్ ఇయర్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు కాబట్టి హైయర్ టీడీఎస్, హైయర్ టీసీఎస్ కలెక్ట్ చేయాలనే కాన్సెప్ట్ తీసేయడం వల్ల చాలా మంచి పని. ఎందుకు అంటే ఎవరెవరు రిటర్న్స్ ఫైల్ చేశారు అనేది, ఎవరెవరు రిటర్న్ ఫైల్ చేయలేదు అనేది ట్రాకింగ్ చేయడం చాలా కష్టం కూడా. సో అది సెషన్ రిమూవ్ చేయడం వల్ల చాలా మంచి పని. ఇలాంటి ఇంకొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. ఇవి మేజర్ చేంజెస్, యూస్ఫుల్ అయ్యే చేంజెస్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.